హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక న్యాచురల్ రెసిపీని తీసుకొచ్చింది. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈ కాంబో అయితే అస్సలు మిస్ కాకండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఉప్మా చేసేటప్పుడు వాళ్ళకు టేస్ట్ సరిగ్గా రాకపోవడం కానీ లేదా ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న టిప్స్ ఫాలో చేస్తూ చేయండి, ఉప్మా అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడైనా మనం హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. అవి చాలామందికి జీలకర్ర ఆవాలు అనేవి నచ్చదన్నమాట. ఎందుకు నచ్చదంటే, వాళ్ళు సరిగ్గా వాటిని వేయించకుండా డైరెక్ట్ మనం హడావిడిగా చేసేస్తుంటే అవి సరిగ్గా వేగితే మాత్రమే చాలా టేస్ట్ ఉంటుంది. అవి సరిగ్గా వేగకపోతే మొత్తం చేదుగా ఉంటాయన్నమాట. అందుకే చాలామందికి ఆవాలైతే అసలుకే నచ్చవు అనమాట. బాగా వేగిన తర్వాత కొద్దిగంత శనగపప్పు వేసి శనగపప్పును కూడా బాగా వేయించుకోవాలి. పల్లీలు ఇష్టమైతే పల్లీలు కూడా వేసేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వేసేసుకొని అవి అన్నీ బాగా వేగిపోయాక మనకు ఉప్మాకి తగ్గ నీళ్లు పోసేసుకొని అవి మసులుతున్నప్పుడు కొద్దిగంత ఉప్పు వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగంత వేసుకునేరు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనం ఉప్మా వేసేసుకుంటూ ఒక చేత్తో ఉప్మా వేసేసుకుంటూ ఇంకో చేత్తో కలిపెట్టేసుకుంటూ ఉండాలి. అంతే అండి, సింపుల్. మన టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మనకు ఉప్మా గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు, లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మేము సాంబార్తో తింటున్నాం కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉండేటట్టు చేసుకున్నాము. అసలు సాంబారును ఉప్మా కాంబినేషన్ అయితే వేరే లెవెల్. అసలు చాలామందికి చాలా ఇష్టం అనుకుంటా ఉప్మా కాంబినేషన్ విత్ సాంబారు. ఉప్మా కాంబినేషన్ విత్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడైనా ఏదో ఒకటి వేసుకుంటాము, చట్నీ కానీ సాంబార్ కానీ వేసుకుని తింటాము. చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అనేది. అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్